కొణిదెల పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు అధికారం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి. పవర్ స్టార్గా అభిమానులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న కీర్తిని దాటి తిరిగి ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే మార్గమని పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన వ్యక్తి ఇతను. అనేక అవమానాలు, అడ్డంకులు దాటి మొన్నటి ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు గెలుచుకొని అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని. అలాంటి నాయకుడికి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద బాధ్యత అప్పగించారు. డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కట్టబెట్టారు. ఇక చేతిలో ఉన్నది 5 ఏళ్ల పాటు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాళ్లకు మేలు చేయటం, తిరిగి రుణం తీర్చుకోవటమే. అందుకోసం పవన్ కళ్యాణ్ కు ఒక అద్భుతమైన టీం కావాలి. ప్రత్యేకించి పవన్ పాలనలో ఆయన అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడానికి సివిల్ సర్వెంట్స్ అధికారులుగా ఉండడం అవసరం. RRR సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయని. అలా ఒక ఆయుధం యుద్ధాన్ని వెతుక్కుంటూ కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నట్టుగా సమాచారం. ఆయన పేరే మైలవరపు కృష్ణతేజ. కేరళ క్యాడర్ IAS అధికారి. అతను తెలుగు వ్యక్తి. ఇక ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్. ఎందుకు పవన్ కళ్యాణ్ ఏరికోరి కేరళ క్యాడర్ IAS అధికారిని తన పేషీలోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారు అనేది చాలా ఆసక్తికరం. పవన్ కళ్యాణ్ దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ తన 7 ఏళ్ల కెరియర్లో ఎన్ని ఘనతలు సాధించారో ముందుగా మనం తెలుసుకోవాలి. ఇక పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్ పరీక్షల్లో 66వ ర్యాంక్ సాధించి విజేతగా నిలిచారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్లో అలప్పి జిల్లా సబ్ కలెక్టర్గా నియమితులైన కృష్ణతేజ చాలా తక్కువ సర్వీస్లోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. ఆయన కెరియర్లో అద్భుతమైన పేరు సంపాదించి పెట్టిన పవన్ లాంటి నాయకులను అంతలా ఆకర్షించిన ఘటనలు ఏంటో ఒకసారి చూద్దాం. 2018లో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఆ వరదల ప్రభావం భయానకంగా పడిన జిల్లాలో అలప్పి ఒకటి. వరదల సమయంలో అలప్పి జిల్లాకు సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు పూర్తి స్థాయి అధికారిగా అదే ఫస్ట్ పోస్టింగ్. రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతాయి అనే ముందస్తు సమాచారం సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు అందింది. ఎంతో అనుభవం ఉన్న ఆఫీసర్లు అలాంటి టైంలో కలెక్టర్ పైనో లేదా ఎమ్మెల్యేలు, మంత్రుల వంటి రాజకీయ నాయకుల నిర్ణయాలపైనో ఆధారపడతారు. వాటి కోసం ఎదురు చూస్తుంటారు. కానీ కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాడు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 2.5 లక్షల మంది ప్రజలను 48 గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులు అందరితోనూ హుటాహుటిన సమావేశమైన కృష్ణతేజ ఆ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పై అధికారులకు ఏం జరిగిందో తెలిసేలోపే స్థానిక యువతతో కలిసి 48 గంటల్లో 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి కృష్ణతేజ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది ఒక IAS అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం. ఇక మరొక విజయం ఏంటంటే ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సక్సెస్ చేసి కృష్ణతేజ ఊరుకోలేదు. వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చెయ్యాలి అనే దిశగా ఆలోచన సాగించారు. ఒక ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్ నుంచి అందే సాయం కోసమే ఎదురు చూస్తూ కూర్చోకుండా ఐ యామ్ ఫర్ అలప్పి పేరుతో ఒక ఫేస్బుక్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించాడు. అది ఎంతో మంది కేరళ వాసుల్ని ఆకర్షించింది. అలప్పికి తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఇంటర్నెట్లో వైరల్గా మారడంతో వేరే రాష్ట్రాల నుంచి అలప్పి కోసం సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఇక దీంట్లో భాగంగా ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు తన పత్రిక ద్వారా విరాళాలు సేకరించి అలప్పిలో ఇళ్లను నిర్మించి బాధితులకు అందజేయాలనే ప్రాజెక్టు కూడా చేపట్టారు. ఆ బాధ్యతను కూడా కృష్ణతేజకే రామోజీరావు అప్పగించారు. ఇక పడవలు కోల్పోయిన వారికి జీవనోపాధి కోసం పడవలు, నిత్యావసర సరుకులు, స్కూళ్లు తిరిగి కట్టడం, ఇల్లు కోల్పోయిన బాధితులకు తిరిగి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వటం. ఐ యామ్ ఫర్ అలప్పి ఒక ఫేస్బుక్ సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు. యూనిసెఫ్ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్ల పేజ్ను మెయింటైన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు కృష్ణతేజ ప్రణాళికలు ఏ స్థాయిలో ఉంటాయో. ఇక వరదల కారణంగా నిలిచిపోయిన ప్రతిష్టాత్మక నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ను కూడా తిరిగి ప్రారంభించేలా చేశారు. ఇక సచిన్ టెండూల్కర్ ని కూడా బోట్ రేస్ కి అతిథులుగా పిలిచి పర్యాటకులను అలప్పి వైపు ఆకర్షించేలా కృష్ణతేజ చేయగలిగాడు. ఇంత చేశారు కాబట్టే అలప్పి సబ్ కలెక్టర్ పొజిషన్ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్లిపోతున్నప్పుడు అలప్పి వాసులు తల్లడిల్లిపోయారు.
ఇక కేరళ అంటేనే పర్యాటకం. అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలను తనదైన మార్క్ చూపించారు. మిషన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాతబడిపోయిన టూరిజం హోటల్స్ ను మోడర్నైజ్ చేయించారు కృష్ణతేజ. కేటీడీసీ ఆధ్వర్యంలో రిసార్టుల్ని అభివృద్ధి చేయడంతో పాటు మాయా పేరుతో ఒక చాట్ బోర్డును క్రియేట్ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకుల్ని గైడ్ చేసేలా సాంకేతికత రూపొందించడంలో కృష్ణతేజ సక్సెస్ అయ్యారు. ఇదే సమయంలో కరోనా విలయం కేరళను చుట్టేయడంతో ప్రజలకు మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ గా నియమించింది. అంతటి కల్లోల విపత్తులోనూ ప్రజలు ఆకలితో పస్తులు ఉండకుండా ప్రతి ఇంటికి ఫుడ్ కిట్ ఇంకా నిత్యావసరాల కిట్లు కూడా అందించేలా కృష్ణతేజ రూపొందించి రూట్ మ్యాప్ కేరళ మొత్తం ఆయన పనితీరుని మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ఇక మరొకటేంటంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కోట్ల రూపాయల ఆస్తి, కళ్ళు చెదిరిపోయే రీతిలో కట్టిన 54 విలాసవంతమైన విల్లాలు, అన్ని అక్రమంగా సరస్సును చెరిచి కట్టుకున్నవే. జేసీబీ ఇనుప హస్తాలతో ఒక్కో దెబ్బ వేస్తుంటే ఒక్కొక్కటిగా కుప్పకూలిపోయేలా చేశారు కృష్ణతేజ. కేరళలోని అలప్పి జిల్లాలో ప్రవహిస్తున్న వెంబనాడ్ సరస్సు, క్యాప్సికో రిసార్ట్ పేరు తెలియని వాళ్ళుండరు. అంత విలాసవంతమైన రిసార్ట్ అది. సామాన్యులకు అసలు నో ఎంట్రీ అక్కడ. ఒక రాత్రి బస చేయాలంటే 55,000 రూపాయలు కట్టాలి. 3 ఎకరాల దీవిలో కట్టుకుంటామన్నారు. ఎలాగో అలా అనుమతులు తెచ్చుకున్నారు. అడిగేవాడెవ్వడూ లేడు అని 10 ఎకరాలకు పోదుపుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన అమాయక మత్స్యకారుల్ని తొక్కిపడేశారక్కడ. కానీ ఒక 5 కుర్రాలు మాత్రం తగ్గలేదు. కోర్టుల చుట్టూ తిరిగారు. వాళ్ళకి మరింత మంది ప్రకృతి ప్రేమికులు తోడై న్యాయస్థానంలో అనుమతులు కూడా తెచ్చుకున్నారు. ఇక సమస్య అంతా ఇక్కడే. వాటిని అమలు చేసే అధికారి ఎవ్వడని. కానీ ఈసారి అలప్పి కలెక్టర్గా అక్కడకు వచ్చింది 2018 వరదలు వచ్చినప్పుడు అదే అలప్పిలో అనువనువు తిరిగిన వ్యక్తి. చేతిలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉంటే ఇంకెవడికి భయపడాలి అన్నట్టు కృష్ణతేజ వ్యవహరించారు. ఒక్కో పైసా కూడా ప్రజల ఖర్చు లేకుండా మొత్తం ఓనర్స్తోనే డబ్బు కక్కించి 54 విల్లాలు కుప్పకూలేలా చేశారు కృష్ణతేజ. అలప్పిలో రిసార్ట్ మాఫియాను తరిమికొట్టారు. ఇక ప్రస్తుతం కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు. వీఐపీ అంటూ ఓటరుకు పట్టం కడుతూ ఇటీవలే ఆయన అక్కడ ఆర్ఓగా నిర్వహించిన ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు కూడా అందుకున్నాయి. చిన్నారుల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కేంద్రం నుంచి బాలల హక్కుల పరిరక్షణ అవార్డు కూడా దక్కేలా చేసింది. ఇక ఇవన్నీ గమనించిన పవన్ ఇలాంటి అధికారి తన పేషిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో దీనిపై ఒక క్లారిటీకి కూడా వచ్చారు. ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడుని సైతం పవన్ కళ్యాణ్ కృష్ణతేజ కలిశారు. కేంద్రానికి సమాచారం అందించడం ద్వారా డెప్యుటేషన్పై ఏపీకి వచ్చి పవన్ కళ్యాణ్ పేషిలో కృష్ణతేజ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఖారసైన నిజాయితీ, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులు తన పేషీలో ఉంటే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించవచ్చు అనే పవన్ ఆశయానికి తోడుగా ఇప్పుడు కృష్ణతేజ లాంటి అధికారి తోడవబోతున్నారని అధికారులైతే మాట్లాడుకుంటున్నారు.